మై యూట్యూబ్ జర్నీ పార్ట్ 4 కంటిన్యూషన్. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి సిగ్గుపడి భయపడే వారికి చెప్తున్నా. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఎవ్వరు గాన కోకిలలైతే కాదు. అలా ఉంటే సినిమాలో హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పేవాళ్ళం కాదు. కాబట్టి అందరం బాత్రూమ్ సింగర్సే. సరే, ఇది పక్కన పెడితే వాయిస్ ఓవర్ కి ఎలాంటి మ్యాటర్ ఇవ్వాలని కొంతమందికి డౌట్ ఉంటుంది. దానికి చెప్తున్నాను. కామన్ గా మీ రోజువారీ పనుల్లో కావచ్చు, లేదా మీరు కలుసుకునే మనుషులతోను గాని, మీ ఇంట్లో గాని, అన్నీ కాకపోయినా కొన్నైనా మంచి విషయాలు ఉంటాయి. సరే, అది కూడా కాదు అనుకుంటే మీ జీవితంలో ఏదైనా చెప్పుకోదగ్గ కొన్ని విషయాలు జరిగే ఉంటాయి. మామూలుగా అలాంటి కొన్ని విషయాలను మన స్నేహితులతో పంచుకుంటూ ఉంటాం. ఆ విషయాలను మీరు మీ స్నేహితులకి ఎలా అయితే షేర్ చేస్తారో యూట్యూబ్ ఫ్యామిలీకి అలా షేర్ చేయండి. అంతే, దీనికేమి ప్రత్యేకమైన కసరత్తులేమి అవసరం లేదు. మొదట్లో 2-3 వీడియోలకి కొంచెం కష్టంగా ఉంటుంది. ఆ తరువాత మీకే అలవాటైపోతుంది. మొదట 2-3 వీడియోలకి వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు కొంచెం టైం టేకింగే ఉంటుంది. కానీ మీరు విసుగు చెందొద్దు, అలసిపోవద్దు. ఇంకోటి, వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత అది ఎలా ఉందని కుటుంబ సభ్యులకి మాత్రం వినిపించద్దు. అది ఎందుకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను.